గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని కూటమి అభ్యర్థి గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి ఓటు ద్వారా ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి టీడీపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పోటెత్తారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. విజన్ ఉన్న చంద్రబాబు పక్షానే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెళ్ళకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజకీయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మార్నింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన గల్లా మాధవ్ గారి నామినేషన్, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈస్ట్ అభ్యర్థి నజీర్ గారికి, ఈ యొక్క గుంటూరు జనవాహిని అశేష ప్రజాదరణతో కదిలి వచ్చి అందరూ ఆశీర్వదించడం జరిగింది. మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. వారు వన్ సైడే గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్లాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇక్కడ గల్లా మాధవి గారు అఖండ విజయం సాధించబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు. ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సోదరిమణులందరూ కూడా నేను వారికి ప్రత్యేకమైన నా యొక్క శిరస ఉంచి వారికి అభినందనలు తెలియజేస్తాను.